జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ముందుగా కర్ణాటకతో మొదలు పెడదాం సార్. కర్ణాటకలో రీసెంట్గా ఒక పెద్ద గొడవ జరిగింది. రెండు విషయాలు మనం మాట్లాడుకోవాల్సింది కర్ణాటకలో. ఒకటి 108 అడుగుల ఒక ధ్వజస్తంభం మీద హనుమాన్ జెండాని ఆవిష్కరిస్తూ ఉంటే దాన్ని పోలీసులు వచ్చి తీసేయించడం జరిగింది. అదొక గొడవ జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. రెండోది వీర్ సావర్కర్ బోర్డు తొలగించడం. ఈ రెండు సంఘటనల్ని మనం ఎలా విశ్లేషించవచ్చు? ఇది ఐసోలేషన్లో చూడకండి రాజుగారు, ఎందుకంటే ఇది జరిగేదంతా కంప్లీట్గా కర్ణాటక గవర్నమెంట్ కావాలని చేస్తున్నారు. మనం టిప్పు సుల్తాన్ మెమరీ, టిప్పు సుల్తాన్ యానివర్సరీ అంతా తీసుకొస్తున్నా అని చెప్పే గవర్నమెంట్ ఇది కర్ణాటక గవర్నమెంట్. ఫస్ట్ మనం ఈ హనుమాన్ ఫ్లాగ్ తీసుకుందాం. అది ఏంటి, ఒక శ్రీరామ విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేసినప్పుడు ఆ రోజు కర్ణాటకలో ఒక చిన్న ఊరు, అది అక్కడ ఒక ధ్వజస్తంభం పెట్టి మండ్య దగ్గర మండ్య అనేది జేడిఎస్ వాళ్ళ స్ట్రాంగ్ హోల్డ్. బీజేపీకి అక్కడ ఎక్కువ పట్టలేదు, కానీ ఉన్నారు. ఇప్పుడు శ్రీరాముడు అనే బీజేపీ అని కాదు కదా, అందరూ వస్తారు. వచ్చిన దానికి ఫ్లాగ్ పోల్ పెట్టారు. వీళ్ళేమంటున్నారు, దానికి కాంగ్రెస్ వాళ్ళకి గొడవ ఏంటంటే అది నేషనల్ ఫ్లాగ్ పెట్టారు, నేషనల్ ఫ్లాగ్ పెట్టాలి కదా, దానికోసం ఇదెందుకు పెట్టారండి. వీళ్ళు పెడితే ప్రాబ్లం ఏంటి? నేషనల్ ఫ్లాగ్ అయితే 26 తారీఖు 26 జనవరి అయిపోయింది కదా, ఇది దాని తర్వాత జరిగిన ఇన్సిడెంట్. పంచాయతీ పర్మిషన్ కూడా తీసుకున్నారు. పంచాయతీ వాళ్ళు ఏమంటున్నారు, మాకు చెప్పింది రిపబ్లిక్ డే అని చెప్పారు, మేము దానికే పర్మిషన్ ఇస్తాం. అక్కడ ఉంటే మీకు ప్రాబ్లం ఏంటి? నేను ఒకటే ప్రశ్న అడుగుతాను కదా. సరే, నేషనల్ ఫ్లాగ్ అయిపోయింది, 20 తారీఖు అయిపోయింది, దాని తర్వాత అక్కడ కర్ణాటక ఫ్లాగ్ పెట్టాలా లేకుంటే ఇండియన్ ఫ్లాగ్ పెట్టాలంటే అది రూల్ ఒకటి. అది నాకు కూడా అర్థం కాదు. కర్ణాటక ఫ్లాగ్ అంటే ఏంటనేది, ఎందుకంటే ఏ స్టేట్కి ఫ్లాగ్ పెట్టడానికి అథారిటీ లేదు. జమ్మూ కాశ్మీర్కి ఉండే అది తీసేసారు ఆర్టికల్ 370 తీసేసినప్పుడు. నేషనల్ ఫ్లాగ్ ఒకటే ఫ్లాగ్, దర్ ఇస్ నో స్టేట్ ఫ్లాగ్. ఒక పర్మిషన్ లేదు, అట్లాంటి కాన్స్టిట్యూషన్ ఎక్కడ ప్రొవిజన్ లేదు. సరే, అది పక్కన పెడదాం. ఆ హనుమంత్ జెండా నేను ఎప్పుడు అడుగుతున్నాను, నాకు ఒక క్వశ్చన్ చాలా మటుకు తెలియనప్పుడు నేను అడిగాను. రామాయణంలో ఉన్న హనుమంతుడిది ఫ్లాగ్ మహాభారతంలో శ్రీకృష్ణ నడిపిస్తున్న చారియట్ అర్జున్తో సమాధానం చేస్తున్న రథం పైన ఎట్లా వచ్చింది? రెండు యుగాలు కదా, రామాయణం ఇక్కడ ఉంది, మహాభారతం, కానీ కామన్ లింక్ లార్డ్ హనుమాన్. అంటే దానికి ఒక పెద్ద ఎక్స్ప్లెనేషన్ నా ఫాదర్ ఇన్ లా చాలా డీప్గా చదువుతారు ఆయన, కేరళలో. ఆయన నాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, అది లాజికల్గా ఉంది అది. కానీ అంటే లార్డ్ హనుమాన్ అనేది ఒక పవర్. ఈవెన్ అక్కడ రాముడి ఫ్లాగ్ ఏదో పెట్టలే, మనం చూసుంటాం ఇక్కడ సిటీలో కూడా చాలా మటుకు ఆ రోజు ఫ్లాగ్లు పెట్టిన, సాఫ్రన్ ఫ్లాగ్స్ పెట్టినప్పుడు ధ్వజస్తంభాలు కానివ్వండి, మిగతా ప్లేస్లో కానివ్వండి, అంతా పెట్టి ఆటోల మీద కానివ్వండి, దుకాణాల మీద కానీ అన్నీ పెట్టారు. హనుమంతుడిదే. అక్కడక్కడ భగవాన్ కృష్ణుది కూడా ఫోటో పెట్టారు, కానీ హనుమంతుడే కనిపిస్తారు మీకు ఎక్కువ. కర్ణాటక గవర్నమెంట్ ప్రాబ్లం ఏంటి, ఈ మైనారిటీ అపీస్మెంట్ అంటే ముస్లిం ఓట్ల కోసం వీళ్ళు ఏమైనా చేస్తారు. దానికోసం వాళ్ళు టిప్పు సుల్తాన్ని రేపు నేషనల్ హీరోగా కూడా డిక్లేర్ చేయొచ్చు, వీళ్ళు అది కూడా చేస్తారు. సో ఈ గొడవ ఎందుకు మీరు తీసేసి మీరు దానికి వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు గెట్? మీరు బీజేపీలో ఇంకా వీళ్ళకి బీజేపీకి పవర్ ఇస్తున్నారు. వీళ్ళు ఎక్కడున్న నాన్ న్యూట్రల్ గోడ మీద ఉన్న ఓటర్లు కూడా బీజేపీకి ఓటేస్తారు ఇప్పుడు. ఎందుకంటే ఇట్లాంటి బిహేవియర్ చూసి ఏంటి ఇక్కడ అది రాకుంటే ఒక ఆ ఇన్సిడెంట్ ఎవరు తెలియకపోతుండే. ఎక్కడో మండ్యాలో జరిగింది, నేషనల్ లెవెల్ తెలిసిపోయింది అందరికి ఇప్పుడు. కాంగ్రెస్ వ్యతిరేకం ఉన్న ఆ కోపం మాండ్యాలో ఒక్కటే ఉండదు, కర్ణాటక మొత్తం తిరుగుతుంది, కర్ణాటక బయట కూడా తిరుగుతుంది అది ఇప్పుడు. ఇది కాంగ్రెస్ వాళ్ళు అక్కడ చేపిస్తున్నారని చెప్పి సిద్ధరామయ్య గారు ఏమంటున్నారు, బీజేపీ వాళ్ళు పాలిటిక్స్ ఆడుతున్నారు అంట. సరే, పాలిటిక్స్ ఆడుతున్నారు, మీరు మరి ఛాన్స్ ఎందుకు ఇచ్చారు? మీరు అక్కడ ఉంటే అది 2 రోజుల తర్వాత అందరు మర్చిపోతుండేది ఆ జెండాని. కానీ మీరు కావాలని చెప్పి తీసినప్పుడు దాని ఇంకో గొడవ, పబ్లిసిటీ, అంటే మీరే బీజేపీ పబ్లిసిటీ ఇస్తున్నారు ఎక్కువ. రెండో ఇన్సిడెంట్ భట్కల్ అనేది కోస్టల్ ఏరియాలో, మనం పైనుంచి కర్ణాటక వైపుని కోస్టల్ ఏరియా తీసుకుంటే అంకోలా నుంచి గోవా పైనుంచి వస్తున్నప్పుడు మనం ఫస్ట్ గోకర్ణ తర్వాత వస్తూ మురుదేశ్వర్, భట్కల్, కుండాపుర, ఉడుపి దగ్గరకు వస్తాం మనం. కోస్టల్ హైవే అది మొత్తం. భట్కల్ అనగానే ఒక ఇస్లామిక్ టౌన్, అది ఆల్మోస్ట్ ఒక మినీ పాకిస్తాన్ అని చెప్పొచ్చు మనం. అక్కడ 2 బ్రదర్స్ చాలా ఫేమస్, మీకు గుర్తుంటుంది, భట్కల్ బ్రదర్స్ అని పాకిస్తాన్లో ఉన్నారు. మన దగ్గర బాంబ్ బ్లాస్ట్లు అన్ని చేయించిన వాళ్ళు ఇద్దరు. వాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నారు, భట్కల్ బ్రదర్స్ అంటారు వాళ్ళు. ఆ భట్కల్ టౌన్లో వీర్ సావర్కర్ గారిది ఒక బోర్డు పెట్టారు, ఒక చిన్న బొమ్మ పెట్టారు. దాన్ని అక్కడ ఉన్న పంచాయతీ వాళ్ళు వచ్చి మొత్తం కొట్టేసి తీసేశారు. వాళ్ళు ఏమన్నారంటే బోర్డు ఇల్లీగల్, పర్మిషన్ తీసుకోలేదు అని. సో చాలా పెద్ద గొడవ జరిగింది, దీనికన్నా పెద్ద గొడవ ఇది హనుమంతు ఉన్న ధ్వజస్తంభానికన్నా పెద్ద గొడవ జరిగింది అక్కడ. ఆ గొడవ తర్వాత ఏమన్నారంటే వీళ్ళు, మీరు పర్మిషన్ తీసుకోలేదని చెప్పి పంచాయతీ వాళ్ళు చెప్పినప్పుడు అక్కడ లోకల్ అందరు కలిసి ఏమన్నారంటే, సరే మేము పర్మిషన్ తీసుకోలేదు, కరెక్ట్,
ఈ చుట్టుపక్కన ఉన్న అన్ని గ్రామాల్లో అన్ని చిన్న చిన్న చోట్ల ఎక్కడెక్కడ బోర్డులు పెట్టలేదు, పర్మిషన్ తీసుకోలేదు, అన్ని బోర్డులు తీసేసేయండి అన్నారు. సో వీళ్ళు ఒక ఫిక్స్లో అయిపోయారు కంప్లీట్ పంచాయతీ. ఇది వాళ్ళు అనుకోలేదు ఇట్లా వస్తుంది సిచ్యువేషన్ అని. వాళ్ళకి ఎస్ అని చెప్పాల్సి వచ్చింది. పోలీసు వాళ్ళు వచ్చారు, పెద్ద గొడవ అయింది, అంత అయింది. లాస్ట్లో ఇన్ రైటింగ్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఉన్న ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న మొత్తం ఆ పంచాయతీ చుట్టుపక్కల ఉన్న పంచాయతీ మొత్తం బోర్డులు మేము తీసేస్తాం. ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది ప్రాబ్లం ఎక్కడ అని చెప్పేసి. అగైన్ చూడండి, వీర్ సవర్కర్ గారి బోర్డు, వీర్ సవర్కర్ గారి పేరు తీసేసిన మన అండమాన్స్ కాలాపాని నుంచి చేసిన జయరాం రమేష్, గుర్తుపెట్టుకోండి. అది వీళ్ళు చేసిన దానికి అప్పుడు వాళ్ళకి ఇప్పుడు దాకా తాకిన దెబ్బ వాళ్ళకి అర్థం కావట్లేదు కాంగ్రెస్ వాళ్ళకి. కావాలని చెప్పి ఎవ్రీ సిచ్యువేషన్ని వాళ్ళు ఇట్లా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఏది పూర్తిగా ముస్లిం ఓట్ బ్యాంక్ కోసం అంతే. నవ్వుకుంటారు ఎవరైనా, సిల్లీ ఎక్స్క్యూజెస్. ఒక చిన్న డైగ్రెషన్ తీసుకుంటాను నేను. రాహుల్ గాంధీ కార్ మీద ఎవడో రాళ్ళు విసిరారంట వెస్ట్ బెంగాల్కి వస్తున్నప్పుడు. వెస్ట్ బెంగాల్ విన్ స్క్రీన్ అండ్ విత్ రేర్ విన్ స్క్రీన్, వెనకకున్న విన్ స్క్రీన్ అది మొత్తం స్మాష్ అయిపోయింది. అధీర్ రంజన్ చౌదరి ఇమీడియట్ స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు. ఇది టీఎంసీ వాళ్ళు చేశారు, టీఎంసీ వాళ్ళ గుండాలు చేసిన పని అని చెప్పేసి. 8 ప్లేసెస్లో రాళ్ళు ఉన్నాయి, విన్ స్క్రీన్ కనిపిస్తుంది క్లీన్గా. కానీ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ జయరాం రమేష్ స్టేట్మెంట్ ఇచ్చారు, కాదు అది న్యాచురల్గా ఎరిగిపోయిందంట. నేను ఫస్ట్ టైం వింటున్నాను. ఎట్లా అయిందంటే బ్రేక్ కొట్టినప్పుడు ఎవరో మహిళ ముందు వచ్చారంట కారు ముందు. అది రాహుల్ గాంధీ కార్లో లేడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన బస్సులో కూర్చున్నాడు. ఆయన కాన్వాయ్లో ఉన్న ఒక కారు అవును బ్రేక్ కొట్టినప్పుడు రేర్ విండ్ స్క్రీన్ ఇరిగిపోయిందంట. ఫస్ట్ టైం వింటున్నాను. నేను కారు కొనేసి, నాకు ఫస్ట్ కారు కొన్న తర్వాత ఇప్పుడు దాకా 24 సంవత్సరాలు అవుతుంది. మూడు డిఫరెంట్ వర్షన్స్ కార్స్ నేను నడిపించాను. కానీ ఇప్పుడు దాకా విండ్ స్క్రీన్ వెనక నుంచి ఇరగడం, బ్రేక్ కొడితే ఎంత బ్రేక్ కొడితే కూడా విండ్ స్క్రీన్ ఎరగదు వెనక నుంచి. దట్ ఈస్ వై ఇట్స్ కాల్డ్ విండ్ స్క్రీన్. ఆ ప్రెషర్ తీసుకొచ్చి తక్కువచ్చి దానికి. ఇట్లాంటి ఎక్స్క్యూజెస్ కోసం అది అఫ్కోర్స్ ఇట్ ఇస్ నాన్ కమ్యూనల్ ఇష్యూ అని చెప్పొచ్చు. కానీ కర్ణాటక వైపు చూస్తే ఇదొక్కటే కాదు. టిప్పు సుల్తాన్ది ఎక్స్ప్రెస్ పెట్టడం, టిప్పు సుల్తాన్ జయంతి చేయడం. ఎందుకు టిప్పు సుల్తాన్ అంటే కొడగు వాళ్ళు, మీరు టిప్పు సుల్తాన్ కుక్కలు పేరు పెట్టుకుంటారు అక్కడ. వాళ్ళకి అంత కోపం. ఈవెన్ కేరళ కూడా, నార్దర్న్ కేరళలో ఎన్నో గుడి పలగొట్టాడు. 600 గుడి దాకా మొత్తం ధ్వంసం చేశాడు టిప్పు సుల్తాన్. వాళ్ళ ఫాదర్ హైదర్ అలీ దానికన్నా ముందు గురువాయూర్ దాకా వెళ్ళారు, కానీ గురువాయూర్ టెంపుల్ ఎంటర్ చేయలేకపోయాడు. ఇట్లాంటి మనిషిని మీరు ఆనర్ చేస్తుండే ఏంటి? మీ బిలీఫ్ ఏంటంటే మాకు ముస్లిం ఓట్ బ్యాంక్ చాలు, హిందువులతో మాకు పని లేదు, హిందువులు ఎట్లయినా ఒక్కరుగా వచ్చి కంప్లీట్ ఒక బ్లాక్గా ఓట్ చేయరు, వాళ్ళు స్ప్లిట్ అయిపోతారు, ఓబీసీలు అంటారు, ఎస్సీలు అంటారు, ఎస్టీ అంటారు, ఫార్వర్డ్ క్యాస్ట్ అంటారు, అది ఇది అని చెప్పేసి మొత్తం డివైడ్ అయిపోతారు, మేమే ఎలక్షన్ గెలుస్తాం. చూసాం మనం కర్ణాటకలో హిందువులు కావాల్సింది. ఇదంతా వాళ్ళు చేసిన తప్పు. ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, మేము వీళ్ళకి ఎందుకు ఓటు ఇచ్చాము ఈ కాంగ్రెస్ వాళ్ళకి అని చెప్పేసి. ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి. అది పాసిబ్లీ ఇంకా ముందుకు వెళ్ళేదాకా, ఎలక్షన్ వచ్చేదాకా ఇంకా పెద్ద గొడవలు జరగవచ్చు అక్కడ. ఎందుకంటే పనుల కోసం కాంగ్రెస్ ఇంకా ఎక్కువ ప్రొవోక్ చేస్తారు. ఇప్పుడు మనం చూసాం, జ్ఞాన్వాపి కూడా చూస్తున్నాం. ఇప్పుడు జ్ఞాన్వాపిలో వచ్చిన జడ్జ్మెంట్ ప్రకారం పూజ చేసుకోవచ్చు అని చెప్పారు. పూజారి పూజ చేసుకోవచ్చు, ఎవడో వచ్చి పూజ చేయడం కాదు. అక్కడ సామాన్య ప్రజలు కాదు. ములాయం సింగ్ యాదవ్ పెట్టిన ఫెన్సింగ్ తర్వాతనే పూజలు బంద్ అయినాయి. 20 సంవత్సరాలు అనుకుంటాను అప్రాక్సిమేట్లీ. దానికన్నా ముందు పూజలు జరుగుతుండే అక్కడ. కానీ ఒక ఇమేజ్ ఎట్లా ఇచ్చారంటే, ములాయం సింగ్ యాదవ్ ఎందుకు చేశాడు? ముస్లిం అపీస్మెంట్ కోసం చేశాడు. అక్కడ మీరు ఫెన్సింగ్ ఎందుకు పెట్టాలి? అక్కడ పూజలు నడుస్తున్నాయి, ఆల్రెడీ ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తున్నాయి. ఈ ఫెన్సింగ్ పెట్టి బంద్ చేసిన తర్వాత కోర్టుకు వెళ్ళి వీరేమన్నారంటే ఈ మెయిన్ కేసుని సంబంధం లేదు యాక్చువల్లీ దీనికి. కానీ నేనేం చెప్తానంటే, కాంగ్రెస్ వాళ్ళ అలైస్. మొన్న రాహుల్ గాంధీ కిషన్గంజ్ నుంచి ఎంటర్ అయ్యాడు బీహార్లో. కిషన్గంజ్ కాన్స్టిట్యున్సీ చూడండి, క్రౌడ్ చూడండి, అంటే అక్కడ 90% ముస్లిమ్స్ కిషన్గంజ్ కాన్స్టిట్యున్సీ. మళ్ళీ మీకు క్రౌడ్ రాదా? అంటే మీరు కాన్స్టిట్యున్సీ కూడా కరెక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఏ కాన్స్టిట్యున్సీలో వీళ్ళు మెజారిటీలో ఉన్నారో ఆ కమ్యూనిటీ వాళ్ళు అక్కడే మీరు వెళ్తున్నారు మీ ఓట్ల కోసం. అది నేను చెప్పే, వీళ్ళు కేరళలో ఉన్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ని భయపడి ఈ కాంగ్రెస్ లీడర్షిప్ రామ్లల్లా ప్రాణప్రతిష్టకి రాలేదు ఆ రోజు. అది వాళ్ళ భయం. ఎందుకంటే అక్కడ రాహుల్ గాంధీ కాన్స్టిట్యున్సీ ఉంది, వాయనాడు. ఇప్పుడు ఆ కాన్స్టిట్యున్సీ కూడా ఉండదు. ఆయన వీళ్ళు వెళ్తే అక్కడ ఆయన క్యాన్సిల్ చేసి పడేస్తారు. సో ఈ ముస్లిం ఓట్ బ్యాంక్ కోసం కాంగ్రెస్ ఇప్పుడు కాదు, మనం చూసిన ఎప్పటి నుంచో వాళ్ళ అపీస్మెంట్ కోసం చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఈ రామ మందిరం ఎప్పుడు మనకు రాకపోతుంది. సరే బీజేపీ వాళ్ళు తీసుకొచ్చారని చెప్పట్లేదు, కానీ ఫెసిలిటేట్ చేశారు. దానికి కూడా గొడవ చేయండి, ప్రధానమంత్రి వెళ్తున్నారా అని యజమాన్గా వెళ్ళాడు. యజమాన్ అంటే అది మన అందరు తెలుసు, ప్రజల ప్రతినిధిగా వెళ్ళారు. మన పెద్ద పాత టైంలో మన సెంచరీస్ ముందు గుప్తాలు, చోళాలు వీళ్ళందరూ కట్టినప్పుడు వాళ్ళ రాజులు వెళ్తుండే యజమానుగా. మోదీ ఎందుకు వెళ్ళాడు? గవర్నమెంట్ ఫంక్షన్ అయిపోయింది, ఆర్ఎస్ఎస్ ఫంక్షన్. వీళ్ళది ఇదే గొడవ. ఈ ఆర్ఎస్ఎస్ అని చెప్పి వీళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తారు.
లేకుంటే మణిపూర్, ఏమనంటే మణిపూర్, ఎందుకంటే మళ్ళీ కమ్యూనల్ యాంగిల్ తీసుకురావడానికి ట్రై చేస్తారు. మణిపూర్లో ఏం జరిగింది వీళ్ళు చెప్పాలి కదా ఇప్పుడు, అది మాట్లాడలేదు. మణిపూర్లో ఉన్న టెర్రరిస్ట్, కుకీ టెర్రరిస్ట్ ఏం చేస్తున్నారని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు. ఎన్నో హిందూ మందిరాలు ధ్వంసం చేశారు, అదెందుకు మాట్లాడలేదు? సో ఈ కర్ణాటకలో జరుగుతుంది సిద్ధరామయ్య గవర్నమెంట్. ఇప్పుడు మనం చూసాం బీహార్లో అయిపోయింది, నెక్స్ట్ జార్ఖండ్లో జరుగుతుంది, నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత, ఎలక్షన్ బహుశా ముందే కర్ణాటకలో కూడా లేకుంటే ఎలక్షన్ రిజల్ట్ రాగానే వచ్చేస్తుంది. ఎందుకంటే జేడీఎస్ బీజేపీ కలిసి పోటీ చేస్తున్నారు ఈసారి. సో వైప్అవుట్ అయిపోతుంది కంప్లీట్ కాంగ్రెస్ అక్కడి నుంచి. ఆ భయంతో ఆ ఎలక్షన్ వన్ సైడెడ్ అయిపోతుందని భయపడి సిద్ధరామయ్య గారు చేస్తున్న సర్కస్ లేదు. లేకుంటే ఒక పంచాయతీ వాళ్ళు ఈ డిసిషన్ తీసుకోలేరు. ఏది ఒక ఫ్లాగ్ పోల్ తీసేయడమో లేకుంటే వి సవర్కర్ గారి బోర్డు తీసేయడం వాళ్ళు చేయరు. వాళ్ళకి తెలుసు దాని ఏం గొడవ వస్తుంది, దాని తర్వాత ఏం గొడవ అవుతుంది. ఇది పైనుంచి వచ్చే పొలిటికల్ ఇన్స్ట్రక్షన్, దాంతో చేస్తున్న పని ఇది సిద్ధరామయ్య గారు చేస్తున్నారు. అండ్ డెఫినెట్లీ వచ్చే ఎలక్షన్లో కర్ణాటకలో ఈ కాంగ్రెస్కి ఇది పెద్ద ఒక తల మీద వచ్చిన బాంబుగా పడుతుంది వాళ్ళ కోసం డెఫినెట్గా. మేబీ ఆ ఫార్ములా, అపీజ్మెంట్ ఫార్ములా అనేది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అనుకుంటా. ఇది చాలా కాలంగా వాళ్ళు ఫాలో అయ్యారు కానీ అది ఇంకా ఎక్స్పైర్ అయిపోయింది. రాజు అదే చెప్పాను, యాక్చువల్లీ ఒక సెక్షన్ ఆఫ్ హిందూస్ బీజేపీ వ్యతిరేకంగా ఉన్నారు ఇప్పుడు కూడా. కానీ వాళ్ళు కూడా ఇప్పుడు అనుకుంటున్నారు మేము ఎందుకు వ్యతిరేకంగా వెళ్తున్నాం, వీళ్ళు సపోర్ట్ చేయాల్సిందే కదా బీజేపీ వాళ్ళని. వాళ్ళు ఇది చేస్తున్నప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇట్లాంటి సర్కస్ చేస్తున్నారు కదా అని చెప్పేసి చేస్తున్నారు. సో డెఫినెట్గా మీరు చేయాల్సింది ఏంటంటే, వీళ్ళు చేయాల్సిన దానికి కరెక్ట్గా ఈ బీజేపీ వాళ్ళు ఈ ప్రొటెస్ట్ని నేషనల్ లెవెల్ దాకా తీసుకొస్తున్నారు. ఇప్పుడు దాంట్లో తప్పేం లేదు, వాళ్ళు పొలిటికల్ పార్టీ, వాళ్ళు చేయాల్సిన పని అది. కాంగ్రెస్ వాళ్ళు చేస్తుంటే ఇప్పుడు రేపు బీజేపీ వాళ్ళు చేస్తే కాంగ్రెస్ వాళ్ళు కూడా దాన్ని అపోజ్ చేయాల్సిందే. కానీ బీజేపీ వాళ్ళు ఎప్పుడు చేయరు కదా, వాళ్ళు హిందువుల కోసం మాట్లాడతారు, ముస్లిం ఓట్ బ్యాంక్ ఎప్పుడు వెళ్ళరు వాళ్ళు. కానీ వీళ్ళకేంటంటే మాకు ముస్లిం ఓట్ బ్యాంక్లో ఒకటే చాలు. దానికోసం చూసాం వెస్ట్ బెంగాల్లో కూడా ఎందుకు ఈ అలయన్స్ బ్రేక్ అయిందంటే, కాంగ్రెస్కి కావాల్సిన సీట్లు 10-15 అడిగారు, వాళ్ళు రెండే కలుస్తారు వాళ్ళు అంతే. లాస్ట్ టైం కూడా కలిసారు రెండే. సో ఈసారి మమతా బెనర్జీ అనేది సారీ టేక్ 2 సీట్లు ఇస్తాం తీసుకోండి లేకుండా లేదన్నారు, కథం. సో ఆ ముస్లిం ఓట్ బ్యాంక్ కోసం అస్సాం కానివ్వండి ఏఐయుడిఎఫ్తో టైఅప్ అది చేసుకుంటారు. కర్ణాటక వైపు వస్తే ఎస్డిపిఐ, అది మన అందరూ తెలుసు. ఎస్డిపిఐ అంటే పిఎఫ్ఐ, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసిన ఆర్గనైజేషన్, పొలిటికల్ వింగ్ అది. ఎందుకంటే పొలిటికల్ వింగ్ని బ్యాన్ చేయడం చాలా పెద్ద ప్రాసెస్, అది ఎలక్షన్ కమిషన్ చేయాలి అది. సో దాని టైం చాలామంది అడిగారు నా దగ్గర, పిఎఫ్ఐని బ్యాన్ చేస్తే ఎస్డిపిఐని ఎందుకు బ్యాన్ చేయాలి. సో కర్ణాటకలో ఈ పాలిటిక్స్, ఈ మైనారిటీ అపీస్మెంట్ పాలిటిక్స్ని మీరు చెప్పినట్టు ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. డెఫినెట్గా వచ్చే ఎలక్షన్లో వాళ్ళకు ఒక మంచి రిప్లై రాబోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.